శుభాకాంక్షలు. మీ అందరు మంచిగున్నారు అనులా? మేమైతే జోర్దార్ జబర్దస్త్గా ఉన్నాము. మరి సంక్రాంతి పండుగ అంటే ముందుగా ఏం గుర్తొస్తుందిలా? ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, సకినాలు చేయడము, ఇవన్నీ గాలిపటాలు ఎగరేయడము, ఇంకా కోళ్ళ పందాల ఆట, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ ఆడపిల్లలైతే ముగ్గులు, సకినాలు వేయడము, గొబ్బెమ్మలు అంటే అసలు పారిపోతారు, అసలు ముందుకే రారు. కానీ మా హెచ్ఎం టీవీ యాంకర్స్ అందరూ తయారుగా ఉన్నారులా, మేమందరం ఉన్నామని. మరి పిలిచేద్దామా? చలో మరి షురూ చేద్దాం. అక్కలు వచ్చేసేయర్రే. హ్యాపీ సంక్రాంతి అందరికి. మర్చుకున్నారా? ఓయమ్మా, ఓ రేంజ్ లో తయారున్నారు కదా. మరి వీళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ మీకు పరిచయమే. కానీ ఇప్పుడు తెలుసుకుందాము. మరి సంధ్య అక్క, శిరీష అక్క అండ్ జోష్న అక్క, శ్రవంతి అండ్ మా అర్చనక్క, సుజాత, మీ అందరికి ఎరికే ఎప్పుడు అవుతా ఉంటది కదా కయ్య కయ్య అనుకుంటున్నాను. ఓయమ్మ, మరి ప్రతిభ అక్క, విజిత అక్క, అందరు అక్కలే నాకు. లక్ష్మి అక్క అండ్ షీలా అక్క అందరు తెలుసు కదా. మనం ఫస్ట్ సంక్రాంతి అంటేనే ముగ్గులు గుర్తొస్తాయి కదా. మరి ముగ్గుల నుంచి స్టార్ట్ అయ్యి రంగులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సకినాలు వేసి తర్వాత ఆట పాట. మరి చలో షురూ చేద్దాం. అందరూ మంచిగా మస్తుగా చల్లిరు. కానీ మరి మన సంక్రాంతి అంటేనే ముగ్గు, తెలుగింటి ఆడపడుచుకి ప్రతీక ముగ్గు. కాబట్టి ఇప్పుడు అక్కడ ముగ్గులు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. 10 మంది ఉన్నారు, 5 జంటలు అవుతాయి. 5 ముగ్గులు మొత్తం అంతా. ఇద్దరిద్దరు ఉంటారు. మీరిద్దరు 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 ఓకేనా? లేకుంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకొని మీరు జత కట్టేయర్రి. సరేనా? రెడీయా? ఎత్తుకోర్రి. పోటీ ఇది. ఎవరెవరు ఏ ముగ్గేస్తారు, ఎట్లేస్తారు అనేది మనం చూద్దాము. మరి వాళ్ళకు 15 నిమిషాలు టైం ఇస్తాను. మరి 15 నిమిషాల్లో ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకు 10 పాయింట్లు అన్నమాట. మరి అక్కలు రెడీయా? శీర్షక్క రెడీయా? సంధ్యక్క, సుజాత రెడీయా? రెడీయా? అక్క లక్ష్మక్క రెడీయా? రెడీ. మళ్ళా ఎవరు మంచిగా వేస్తారో చూడాలా. 3, 2, 1 షురూ. పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి బాలలకు పిల్లలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ.
అయిపోయింది స్టాప్. ముగ్గుల పోటీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కాగితాలు మీకు ఇత్త ఇళ్ళల్లో మీ పేర్లు ఉన్నాయి. ఎవరు మంచిగా వేసినారు ఏంది అనేది మీకు మీరే మార్కులు ఇచ్చుకోవాలి. శీలాక ఆ ముగ్గు ఏ ముగ్గు మంచిగా ఉంది? అన్ని మంచిగున్నాయా? మరి ఏ అందరికి ముగ్గు మార్కులు ఎంత వేసినావు మంచిగా? ఓ సరే. నువ్వు లక్ష్మక్క ఇంకా వేయలేదా? ఎందుకు ఆలోచిస్తున్నావా? ఏ ముగ్గు మంచిగా ఉంది? చూడు జల్దీనే వేయాలబ్బా. ప్రతిభ చెప్పు. వేసేసిర్రు అందరూ? ఇచ్చేయరమ్మా, స్లిప్పులు ఇచ్చేయరమ్మా. ఇగో రెడీ అయిపోయింది. మన మార్కులు మళ్ళా చూసుకుందాం ఎవరు ఎంత వేసిర్రు అనేది. ఇప్పుడు ముగ్గులు పోటీలు అయిపోయినాయి కదా అక్క. నెక్స్ట్ ఏంటిది? గొబ్బెమ్మలు. అది లెక్క. మరి ఆవు పేడ అనగానే ఆడపిల్లలందరూ ఈ రోజుల్లో చాలా దూరంగా ఉంటున్నారు కదా. మరి మా హెచ్ఎం టీవీ యాంకర్లు అందరూ తయారుగా ఉన్నారు గొబ్బెమ్మలు చేయనికి. మరి ఆవు పేడ గురించి మా లక్ష్మక్క 2 ముచ్చట్లు చెప్తుంది. సంక్రాంతి చలికాలంలో వస్తుంది కదా. చలికాలంలో ఎక్కువ రోగాలు అందరికీ వస్తుంటాయి కాబట్టి రోగాలు రాకుండా ఉండడానికి గుమ్మంలోనే పెడతారనమాట. ఆవు పేడ అనేది యాంటీబయాటిక్ లాంటిది. ఎలాంటి క్రిముల్ని కూడా లోపలికి రానివ్వదు కాబట్టి ఈ సంక్రాంతి అంతా కూడా గొబ్బెమ్మల రూపంలో పెడతారు. ఇది సైంటిఫిక్ రీజన్. దాన్ని శాస్త్రోక్తంగా కొనసాగిస్తూ గతం నుంచి కూడా వస్తున్నాం అన్నమాట. సూపర్. మీరు ఏ విధంగా అయితే ఇంతకు ముందు ముగ్గేసిరో దానికి పాటించిన నిబంధనలే దీనికి కూడా ఉంటాయి. 10 నిమిషాలు మాత్రమే ఇస్తాం టైం దీనికి. ఎవరు ఎంత అందంగా ఎన్ని పెడితే అంత మంచిది. రెడీ వరకు ఎవరు ఎంత అందంగా మంచిగా పెడతారో వాళ్లకు మంచి మార్కులు వస్తాయి. మీరే ఇచ్చుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించి నిమ్మలంగా మంచిగా పెట్టుర్రి. మరి మనం ముగ్గులు వేసుకున్నాం, గొబ్బెమ్మలు కూడా చక్కగా పెట్టుకున్నాం కదా. ఎన్నో ఏళ్ళు అవుతున్నాయి మనం హైదరాబాద్కి వచ్చి. మరి మీరు ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతుంటే మీకు ఏమేమి అనిపిస్తుందో ఒక్కొక్కరు చెప్పుర్రి. సుజీ చెప్పు. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నేను రెగ్యులర్ గా ఎత్తుంటాను. ముగ్గులు అయ్యొచ్చు నాకు బాగా. అలుకు కూడా నేనే చల్లుతుంటాను. మా ఇంటికాడ మా అమ్మ నాన్నే చల్లిపించేది. ఇక్కడికి వచ్చిన కంచి సిటీ ముగ్గు వేయడానికి లేదు, అలుకు చల్లటానికి లేదు. నీకేమనిపిస్తుంది ప్రతిభ? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. అక్కలు అన్నలు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసేవాళ్ళు. ఒక సంక్రాంతికి మాత్రం అందరం కలిసేవాళ్ళం. ఇలాగే అందరూ ముగ్గులు పెడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ రంగులు వేస్తే హెల్ప్ చేసేదాన్ని. సో ఆ ఫీల్ మళ్ళీ ఇవాళ చాలా రోజుల తర్వాత యాంకర్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. నేను కూడా సుజాత వేస్తుంటే హెల్ప్ చేసా అలా చెప్పమంది. మరి విజితక్క నీకేమనిపిస్తుంది? చిన్నప్పుడు ఊర్లో అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేదాన్ని ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి, అక్కడ చేసుకునే వాళ్ళం. బట్ చిన్నప్పుడు ఏంటంటే ఆవు పేడ కిందాక లక్ష్మి చెప్పినంత సైంటిఫిక్ రీజన్ నాకు తెలియదు కాబట్టి ముట్టుకునేదాన్ని కదా, దూరం వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మమ్మ పెట్టేది, తనకి హెల్ప్ చేసేదాన్ని. బట్ సైంటిఫిక్ రీజన్ తెలిసిన తర్వాత మాత్రం నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. చూడు ఇగో మీ అసంటోళ్ళు ఉంటారనే చెప్పేది ఎప్పుడు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా అక్క. ఓకే సూపర్, థ్యాంక్ యూ అక్క. లక్ష్మక్క నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది. నేను చిన్నప్పుడు అయితే మా బజార్లో అందరికంటే నా ముగ్గే బాగుండాలని
సంక్రాంతి రోజులన్నీ నేను బాగా చేసేదాన్ని. ఇట్లా జరుగుతుండేనా ఫెస్టివల్స్? సూపర్గా, మాది చక్కటి పల్లెటూరు కృష్ణా జిల్లాలో. ఓకే. కాబట్టి గొబ్బెమ్మలు అయితే మేము ముందు నుంచి తయారు చేసి పెట్టుకుంటాం అనమాట. 15 రోజుల నుంచి ముందు నుంచి అవి ఎండబెట్టి పెడతారు మాకు. అలా గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం. థ్యాంక్ యూ అక్క, బాగా చెప్పినావు. అక్క షీలాక్క చెప్పు, నీకేమనిపించేది? మంచిగా అనిపిస్తుందిరా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ముగ్గులు వేయడం, ఆలుకుత చల్లుడు ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. అన్ని ముగ్గులు కూడా అందరు మంచిగా వేసిరు. హెచ్ఎంటీవీ మన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఇవన్నీ ముగ్గులు వేసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ వస్తుందో అంత మంచిగా అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ లాగా. ఒక ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ అక్క, బాగా చెప్పినావు. అర్చనక్క చెప్పక్క, నీకేమనిపిస్తుంది? హైదరాబాద్కి వచ్చాక ముగ్గులు అయితే చాలా వేసాం, కానీ గొబ్బెమ్మలు పెట్టడం మాత్రం ఫస్ట్ టైం. చాలా సరదాగా ఉంది. చిన్నప్పుడైతే భోగి పిడకలు వేసేవాళ్ళం, ఆవు పేడ అప్పుడు మాత్రం ముట్టుకునేవాళ్ళం. భోగి పిడకలు ఇంకా సూర్యుడు చంద్రుడు అని ఎవరు ఎంత హైట్ ఉంటే అంత మాత్రం అందరూ ఆ రోజు ఎవరు ఇంకా పేడ అనుకోకుండా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ పోటీ పడి మరి భోగి పిడకలు తయారు చేసి ఇంకా భోగి మట్టలు వేసేవాళ్ళం. గొబ్బెమ్మ అయితే ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇంటి ముందు ఒక్కొక్కటి పెట్టేవాళ్ళం అనమాట. నాకు అది చూస్తే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా గుర్తొచ్చారు. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరితో జరుపుకోవడం ఎంత సరదాగా ఉందో వాళ్ళందరూ ఇప్పుడు నా కళ్ళ ముందు కదలాడుతున్నారు. థ్యాంక్ యూ అక్క. నువ్వు చెప్పు జోష్న, నీకేమనిపిస్తుందో? యాక్చువల్గా అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు మనకి ఇది తీసుకొచ్చి పెడితే మనం పెడుతున్నాం, కానీ సంక్రాంతి వచ్చిందంటే డబ్బు పట్టుకొని మనమే పోవాలి. ఎవరింటి దగ్గర ఆవులు ఉంటాయో వెతుక్కొని వెళ్ళేవాళ్ళం. అప్పాలు చేసుకోవడం దగ్గర నుండి అక్కడ నుండి మొదలు ఇంకా మొత్తం ఇవి తెచ్చి చేసుకునేంత కూడా మనదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకా కొంచెం సుఖంగా ఏముందంటే వీళ్ళే తెస్తే మనం చేయడం ఉంది కూడా, ఇంకా చాలా బాగుంది. ఎంజాయ్మెంట్ మనకు వచ్చింది, వచ్చేది. చాలా బాగా చెప్పినావు అక్కకి, సంధ్యకి. అక్క నీకెట్లా అనిపించింది? అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. నేను చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని, ఒకప్పుడు కాంపిటీషన్స్ కూడా వెళ్ళాను. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి. పైగా ఈరోజు హెచ్ఎంటీవీ మా కో యాంకర్స్ అందరితో కలిపి చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క, చాలా మంచిగా చెప్పినావు. శ్రవంతి? నేను ఆవు పేడను పట్టుకోవడం ఫస్ట్ టైం, కానీ లక్ష్మక్క చెప్పినట్టు తీసుకెళ్లి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా, మహాతల్లి ఉంటాయి కాబట్టి. సో బట్ ఫస్ట్ టైం అక్కలందరితో కలిసి చేసుకోవడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రవంతి. అక్క? చిన్నప్పుడు మా ఊర్లో ఎప్పుడో వేసినప్పుడు మా వీధిలో అంతా ఇలా ఉండేది. ఈ ముగ్గులు, ఈ గొబ్బెమ్మలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ అప్పటి చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇట్లా అందరితో కలిసి వేయడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అక్క, చాలా మంచిగా చెప్పారు. మరి మమ్మల్ని అందరిని అడిగినావు, కానీ నీకేమనిపిస్తుంది మా అందరితో చేసుకోవడం? నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఇంటి ముందు బండలు ఉండే, మా పక్కింటి ముందు వెళ్ళి నేను అలుకుతుండే అనమాట. అంటే అంత ఇష్టం ఉండే, పెండ తీసుకొని మొత్తం అంతా అలికి ముగ్గులేసి అప్పుడు మేము గొబ్బెమ్మలు పెడుతుండే. చాలా మంచిగా అనిపిస్తుండే మాకు కూడా. ఇప్పుడే మీ అందరికీ అంత సంతోషంగా ఉంటే ఇక మనం ముందు చెయ్యబోయేది చెప్తే ఇక మీరు ఎగిరి గంతేస్తారు. ఇట్లా ఏమనుకుంటారు? వడ్లు దంచుడు, ఎగురు 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 ఎగురు. అప్పుడు ఎట్లుండే కదా వడ్లు దంచే మీద పాటలు ఎట్లుండే, ఒక జోష్లో ఒక రేంజ్లో ఉండే కదా. ఇప్పుడు కూడా అవే పాటలు వస్తాయి. మనం పొట్టు పొట్టు ఎంజాయ్ చేసుకుంటా దంచుడే ఇక. ఓకే, సంక్రాంతి సంబరాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. సకినాలు తినాలి మరి. రెడీ? ఇగో చూడు, అక్కడ రోళ్ళు రోకళ్ళు రెడీగా ఉన్నాయి, పక్కనే షాటా వడ్లు రెడీగా ఉన్నాయి. ఎవరు మంచిగా దంచి బియ్యాన్ని తీసి పెడతారో, కుప్ప పోస్తారో వాళ్ళు దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. కానీ ఇదిగో ఈ కప్పు ఉందా, ఈ కప్పుతోనే వేస్తాం మేము. 2 కప్పులు వేస్తాము. ఆ బియ్యాన్ని తీసి చెరిగి దాన్ని కుప్పబోసి మాకు చూపిస్తే దాన్ని బట్టి మేము మార్కులు ఇస్తాము. కానీ దీనికి ఇంతకు ముందులాగా 10 నిమిషాలు మాత్రం ఉండదు, 3 నిమిషాలు మాత్రమే ఉంటాయి. సరేనా? మరి రెడీ? ఎవరు ముందు వెళ్తారు? దంచనీకి రెడీ ఉన్నారా? రెడీ, దంచేయి రేయి. ఏమనిపిస్తుంది నీకు ఇట్లా సిరుగుతుంటే? చాలా బాగుంది. మంచిగుందా? చెమటలు పట్టేసినాయి కదా దంచి దంచి. అంటే ఇది కొంచెం కష్టంగా ఉంది, దంచడం ఈజీగా ఉంది. దీన్ని ఎలా వేరు చేయాలో అర్థం చప్పట్లు పట్టురే, జరిగేదాకా ఎంకరేజ్ చేయాలి కదా. అమ్మయ్యా, వీళ్ళది అయిపోయింది. మరి జోష్న, సంధ్య రెడీయా?
రెడీ. ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి కోక వయసు కొంగనీయే ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు. ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ కొట్టే దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ కొట్టే దడ 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 దడ. Baby, don't you, baby, don't you, baby, don't you, yeah, don't you, baby, don't you, baby, don't you, baby, don't you, yo, baby. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. పోటు మీద పోటు వెయ్యి పోత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పోత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు. మరి ఏ చెయ్యి దించితేమి ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళి బొట్టు కట్టినా నువ్వే దంచుతా నెక్స్ట్ బ్యాచ్ నేను దంచితే నీ గుండె చొడకదా
కంట పడితేమి ఎవరేమంటే మనకేమి అరే ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచదే మేనత్త కూతురోయ్ పట్టు దంచదే నా గుండెల్లగరగరగరా నెక్స్ట్ బ్యాచ్ లక్ష్మి అక్క మీదే. डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రెడీ 3, 2, 1 స్టాప్ స్టాప్ స్టాప్. మస్తు దంచిర్రమ్మా షెరుగురు ఇప్పుడు. ఓయమ్మా మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి రెడీయా? క్లాప్స్ 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 సప్పట్లు 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 సప్పట్లమ్మా. అబ్బా అందరికి మంచిగా చెమటలు పట్టినాయి కదా. ఆహా కానీ నిజంగా కానీ అప్పట్లో మన అమ్మమ్మలు ఎట్లా చేసిర్రో ఏమో, ఇట్లా వడ్లు దంచుకొనే అంత వండుకొని తినేటోళ్ళు. ఇప్పుడు అంటే మిషన్లు అవన్నీ వచ్చినాయి కానీ అమ్మమ్మలకు అప్పుడు అదే వ్యాయామం. ఇప్పుడు జిమ్ములకి గిమ్ములకి తినుడు జిమ్ములకు పోడు, తినుడు జిమ్ములకు పోడు, అట్లా లేదనమాట. అప్పుడు కష్టే జిమ్ వాళ్ళకు. సో మరి ఏమన్నా చెప్తారా దీని మీద ఎవరైనా? ఆ కాలం వాళ్ళు పిడికిలు తీసుకొని ఒక్క గుద్దుతే బండలు కూడా వలిగేటి అనేటోళ్ళు. ఉత్తగానే అన్నారా, గిట్లా దంచితేనే వలిగినాయి. దీనికంటే ఎక్కువ చెప్పినా మంచిగా ఉండదు. అంతేనా? ఓకే అక్క నువ్వేమైనా చెప్తావా? ఒకప్పటి వంటలు అంటే ఎందుకు రుచిగా ఉండేవి అంటే అన్ని రోట్లో చేసేవాళ్ళు కాబట్టి. సో అదే అర్థమవుతుంది ఇప్పుడు చూస్తుంటే. శిరీష గారు ఇప్పుడు మరి మీరు దంచిన వండితే కానీ తెలియదు అంత ఎంత రుచిగా ఉంటుందో. అంతేనా? కానీ నిజంగా అబ్బా మీ అక్క మీ అమ్మలు అమ్మమ్మలు దంచేటప్పుడు నువ్వేమన్నా అబ్జర్వ్ చేసినావు అప్పుడు? అంటే నేను దంచడం ఎప్పుడు చూసాను అంటే అరిసెలు చేసేటప్పుడు బియ్యం నానబెట్టి దంచడం మాత్రం చూశాను. కానీ ఇంత దారుణంగా అయితే వాళ్ళు ఎవరు దంచలేదు. చాలా చక్కగా అతి తక్కువ సమయంలోనే బాగా పద్ధతిగా మనం ఒకేసారి 2 రోకల్లో ఒకేసారి లోపల పెట్టేసి అది తీయడం కూడా మనకి రాలేదు. అయినా సరే ఇది మాత్రం నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఇంట్లో చిన్న చిన్న రోకలు పెట్టుకొని అన్ని ఇలా దంచుకుంటూ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మామూలుగా ముగ్గులన్నా మనం వేసి ఉంటాం కానీ ఈ రోకలు అనేది ఎప్పుడు టచ్ కూడా చేసి ఉండవు. బట్ నేను టచ్ చేశాను. బట్ కానీ ఇది చేయడానికి కాదు, పచ్చడి రుబ్బడానికి చేశాను. ఇది మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. అలాంటిది కొంచెం పెద్దగా ఉంటుంది. లక్ష్మి రేపటి నుంచి మా ఇంటికి రావు, నువ్వు పచ్చడి చేసి పెడతావు కానీ.
సరే అందరూ మంచిగా చెప్పిరు, కానీ నేను ఒకటి చెప్పనా, మీరంతా ఏ డాన్స్లు వేసుకుంటే అట్లా దంచిరు, కానీ అప్పుడు మన అమ్మలు అయితే ఆహు ఆహు 2 చేతులతో దంచుతుండే, మీరు మాత్రం ఒకటే చేతితో దంచి పడేసిర్రు. ఓకే, మరి మంచిగా వచ్చి ఇగో ఇలాంటి ఎన్ని గేమ్లు చేసినా కూడా ఏం చేసినా కూడా ఆట పాట లేనిది ఆ జోషే లేదు. కాబట్టి ఇప్పుడు మనము యా చలో షురు. మరి మీరే కపుల్స్ డాన్స్ అన్నమాట. ఓకే, మీ ఇష్టం అమ్మా, మీకు ఇష్టం వచ్చిన పాట మీరు ఎన్నుకొని మీరే ఫీల్ అయిపోయి అబ్బాయి అమ్మాయి లెక్క ఫీల్ అయిపోయి డాన్స్ చేయాలి. రెడీయా? నిర్ణయించుకున్నారా పాటలు? ఫస్ట్ బ్యాచ్ ఎవరమ్మా? ఏ పాట ఎన్నుకున్నారు? మీరేనా సుజాత? ఓకే, ఏ పాట? గోపికమ్మ. మేమిద్దరం గోపికలా ఉన్నాక ఇంకే పాటకు వేరే దానికి ఏం ఛాన్స్ ఇస్తాం? ఓకే, గోపికమ్మనా? ఓకే పద, సపట్లు కొట్టుర్రు అందరూ, ముందుకు పద. అక్కడ విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ బ్యాచ్ ఎవరు? మీరేనా? బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సులగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నడగమాక అంటాంది జారబోణి ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్. సూపర్, కేకో. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ ఎవరమ్మా? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా
కళ్ళ గుత్తిలా మాటలన్నీ మొత్తుకున్నవే ఎంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతకున్నదే ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా అబ్బా సప్పట్లు కొట్టురు సప్పట్లు సప్పట్లు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ పో మీరే ఉండేది అమ్మడు. Let's go, కుమ్ముడు కుమ్మేయండ్రి. అది లెక్క. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 చుక్ 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 వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్. డొంగ 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 డొంగ. ఏ పాడండి. ఎస్కో ఏయ్ మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ ఆరుడిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్. అబ్బబ్బబ్బబ్బా ఏ ఊపుతున్నారే. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. మరి నాలాగా ఎవ్వడు నీకు బొట్టెట్టి చెప్పడు. ఆరె గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరె పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టు సంపుతున్నదే. కంప గుత్తకొస్తావా గాజుల్ని తెస్తను. పంపు షెడ్డుకొస్తావా పట్టీలు తెస్తను. వంగ తోటకొస్తానంటే రాసిస్తా వీలు నామా. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డెక్కడెక్కడం డం. సూపర్ జాబ్ సూపర్ వెల్ డన్. ఓకే సంక్రాంతి సంబరాలో ఇప్పుడు మరో చిన్న బ్రేక్. మమ్మల్ని అందరు నచ్చ ఎగిరిపించినావు. నువ్వు ఎగరవా? తప్పించుకుందాం అనుకుంటానవా? పెట్టురి పాట.
డాన్స్ చేస్తుంటే మస్తు సంబరం అనిపిస్తున్నది కదా. మరి ఈ సంబరంలో ఇంకా మంచి జోస్గా ఒక డాన్స్ వేసుకోవాల్సిందే మనమంతా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. సన్నగాలి వచ్చిపోయి సన్నమల్లి సోలిపోయి, సన్నగాలి వచ్చిపోయి సన్నమల్లి సోలిపోయి, వస్తాను మావరో వస్తాను మావరో వస్తాను మావరో ముద్దులాటకి, వస్తాను మావరో మిద్ద మీదకి, వస్తాను మావరో ముద్దులాటకి, నేను వస్తాను మావరో మిద్ద మీదకి. ఏమన్నా చేసిర్రా అసలు డాన్స్లు? ఇది మా హెచ్ఎం టీవీ సంక్రాంతి పండుగ అంటే మస్తు చేసిర్రు కదా. మీ అందరి మార్కులు నా చేతిలో ఉన్నాయి. ముందుగాల ముగ్గుల పోటీలు. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలిచింది ప్రతిభ ఆంటీ. ఓకే సూపర్. మరి ఇప్పుడు నెక్స్ట్ గొబ్బెమ్మలు అన్నమాట. గొబ్బెమ్మల్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరు అనుకుంటారు? గెస్ చేస్తారు ఎవరు? షీలా ఆంటీ. సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వడ్లు దంచడం. వడ్లు దంచింది అందరూ మంచిగానే దంచిర్రు కష్టపడి చెమటొచ్చే లెక్క. కానీ సంధ్యాకి ఇక్కడ మార్క్స్ వచ్చినాయి అనమాట. సంధ్య ఫస్ట్ విన్నర్ సంధ్య. వచ్చేసేయండి. లెట్స్ డు గుమ్ముడు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్ డాన్స్. అందరూ మంచిగా చేసిర్రు. అందరూ మంచిగా ముగ్గులు వేసిర్రు, గొబ్బెమ్మలు పెట్టిర్రు, కపుల్ డాన్స్ కూడా మంచిగా చేసిర్రు, వడ్లు కూడా మంచిగా దంచిర్రు. ఇది పోటీ కాబట్టి అట్లా ఇవ్వాల్సి వచ్చింది ప్రైజ్లు. కాబట్టి నిజానికైతే అందరికీ రావాలి ప్రైజ్లు. అందరికీ వచ్చింది. అందరు మీకోసం మీరు సపోర్ట్లు కొట్టుకోర్రి. పోటీ కదా తప్పదు కదా. ఎవరో ఒక్కరే జంట, ఒక్క జంట మాత్రమే విన్ అవుతుంది. షీలా అండ్ అర్చన 148 మార్క్స్. లక్ష్మి అండ్ విజిత 145 మార్క్స్ 145. శ్రవంతి అండ్ శిరీష 144 మార్క్స్. సంధ్య అండ్ జోష్న 155 మార్క్స్. లాస్ట్ అండ్ ఫైనల్ విన్ ప్రతిభ అండ్ సుజాత 161 విన్నర్స్.
డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాను. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై వెలో ఫ్రెష్ లో క్షణంలో ఫ్రెష్ అయిపోతారు. మేము చేసాం గిట్స్ తో. ఇదండి మా హెచ్ఎం టీవీ మహాలక్ష్ముల సంక్రాంతి సందడి. మీరు కూడా మస్తు సందడి చేసిర్రు కదా. చలో మరి సరదాలు తెచ్చిందే తుమ్మెదా